నమస్కారం ఫ్రెండ్స్. హ్యూమన్ సైకాలజీని ప్రతి ఒక్కరూ అంచనా వేసి దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటారు. మనం సొసైటీకి దొరకకుండా, మన భావనలు ఎక్కువగా వ్యక్తపరచకుండా సైలెంట్గా ఉండిపోవటం, సుఖ దుఃఖాల్లో కూడా మన అంటే ఒరిజినల్ తత్వాన్ని బయట పెట్టకపోవటం నేటి సమాజంలో ప్రతి మనిషికి ఉండవలసిన ముఖ్య లక్షణం. మన చుట్టూ మనతో ఎన్ని సంఘటనలు మంచి చెడు జరుగుతున్నా మనము ప్రతిదాన్ని సమభావంతో చూడాలి. ఈ ఎమోషన్ చాలా మందికి చేత కాదు. ప్రపంచంలో ఎమోషన్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ ఎమోషన్ కొన్ని పార్టీలు పుట్టేలా చేస్తున్నాయి. ఇదే ఎమోషన్ ఆ పుట్టిన పార్టీలను పుట్టగతులు లేకుండా చేస్తున్నాయి. హ్యూమన్ ఎమోషన్లో ఎమోషన్ని ఉపయోగించుకోవడమే కాకుండా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎమోషన్ అనేది ఒక అన్కంట్రోల్డ్ ఇంటర్నల్ వ్యక్తిత్వం బయటపడ్డప్పుడు ఈ ఎమోషన్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే నేను హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో. కాదు, మనకు ముఖ్యమైనది, మనకు అవసరమైనది, మనకు కానే కావాలి అనుకున్నది ఎదుటి మనిషికి తెలియకూడదు. ఒక పర్సన్ సక్సెస్ కావాలన్నా, ఒక రాజకీయ పార్టీ సక్సెస్ కావాలన్నా, ఒక స్టేట్ సక్సెస్ కావాలన్నా, ఒక దేశం సక్సెస్ కావాలన్నా మనకు కావాల్సింది ఎదుటి వాడికి స్పష్టంగా తెలియకూడదు. ఇది హ్యూమన్ ఎమోషన్ అనే ఒక థియరీకి ఒక సొసైటీ, ఒక దేశం, ఒక రాష్ట్రం ముడిపడి ఉంది. మనం తెలియకుండానే భారీ తప్పులు చేస్తుంటాం. దాని మూల్యం తర్వాత చెల్లిస్తూ ఉంటాం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా? నా థంబ్నెయిల్కి నా వీడియో స్టార్ట్ చేయడంలో చాలా తేడా కనిపిస్తుంది కదా మీకు? కాదు, నా థంబ్నెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో ఇలా స్టార్ట్ చేయాలి. ఒక రాష్ట్రం జోడించబడి, విభజించబడి,
మళ్ళీ జోడించబడి మళ్ళీ విభజించబడి ముక్కలు ముక్కలుగా అతికి ముక్కలు ముక్కలై, నేనేం చెప్తున్నా క్లియర్గా వినండి, ముక్కలు ముక్కలుగా అతికించబడి ముక్కలు ముక్కలుగా విభజించబడి ఎప్పుడు ఏదో రకంగా జనాల కోరికలతో అసోసియేట్ అయిన ఒక సిటీ హైదరాబాద్. రాజులు పరిపాలించిన ఒక దేశం లాంటి దేశం ఇది. నిజాం పరిపాలన, దాని వైభవం మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇమాజిన్ చేసుకుంటే హైదరాబాద్ని అలాగే వదిలేసింటే ఏమైతుండే? ఇప్పుడు చాలామంది హైదరాబాద్ సక్సెస్ స్టోరీని తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఎవరొచ్చినా హైదరాబాద్ సక్సెస్ స్టోరీ మా వల్లనే సాధ్యం, మా వల్లనే సాధ్యం, మేమే చేశాం. అంటే సక్సెస్ అయిన హైదరాబాద్ని ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు. ఈ సక్సెస్ అయిన హైదరాబాద్ ఒక అన్సక్సెస్ఫుల్ స్టేట్లో ఒక వజ్రంలా మెరుస్తుంది. కోహినూర్ వజ్రం వెనుక ఎంత స్టోరీ ఉందో హైదరాబాద్ స్టోరీ కూడా అలాగే ఉంది. కొంతమంది భద్రకాళి అమ్మవారి కన్ను అని అంటారు, కొంతమంది కృష్ణానదిలో దొరికిన వజ్రం అంటారు, కొంతమంది గోల్కొండలో దొరికిన వజ్రం అంటారు. అంటే ఏదైనా ఒకదాన్ని మనం చాలా ప్రచారంలోకి తెచ్చి 10 మందికి దాని వైభవం తెలిసేలా చేస్తే దాని ఉనికికే ప్రమాదం. నేను వీడియో స్టార్ట్ చేసిన దానికి దీనికి లింక్ కుదురుతుంది కదా. కోహినూర్ వజ్రం ప్రపంచంలో పెద్ద వజ్రం ఏం కాదు, కానీ దీని వైభవం విని ఎవరైనా ఈ కోహినూర్ వజ్రం మాకు కావాలి మాకు కావాలి అని తాపత్రయపడేలా చేసిన పాపానికి వాళ్ళ కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాణి అంటే కిరీటంలో ఉంది. దీని తప్పెవరిదో తెలుసా? ఆ కోహినూర్ వజ్రం ఎంత ముఖ్యమైనది అని గట్టిగా ప్రచారం చేసిన వాళ్ళదే తప్పు. లేకపోతే కోహినూర్ వజ్రం లాంటి వజ్రాలు భారతదేశంలో చాలానే ఉండి ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నా? ఇలాంటి స్టోరీనే మనం హైదరాబాద్ పురోగతిలో చూడొచ్చు. నేను పొలిటికల్ స్పీచెస్ ఇవ్వను, పాలిటిక్స్ పై ఎక్కువ మాట్లాడను, కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు పాలిటిక్స్ ఎలా అధోగతి పాలవుతుందో. నేను 2.5 years నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఇంటర్ డిపెండెంట్ ఉన్నాయి. మొదట్లో బీఆర్ఎస్కి బీజేపీ అవసరం లేకపోయినా తర్వాతి క్రమంలో బీజేపీకి బీఆర్ఎస్ అవసరం లేకపోయినా ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్కి బీజేపీకి
పరస్పర అవసరాలు ఏర్పడ్డాయి. నేను మీకు క్లియర్లీ చెప్పిన, కిషన్ రెడ్డి తెలంగాణలో ఏం పని చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ జోలికి ఎందుకు వెళ్ళటం లేదు? అసలు ఈ చదరంగంలో నష్టపోయేది తెలంగాణ వాసులు, వాదులు కాదు. నా ప్రతి ఒక్క మాట చాలా స్పష్టంగా వినండి. ఇక్కడ నష్టపోయే వాళ్ళు తెలంగాణ వాసులు, వాదులు కాదు. తెలంగాణ వాదము చనిపోయి దాదాపు 11 ఏళ్ళు గడుస్తుంది. తెలంగాణ వాదము అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది కానీ పనికి రాకుండా పోయింది. పనికి రాకుండా పోవాలి కూడా. ఒక వాదము ఒక టార్గెట్తో పుట్టి ఉంటుంది. ఆ టార్గెట్ అచీవ్ కాగానే ఆ వాదం చనిపోవటమే బెటర్. లేకపోతే ఆ వాదం కాస్త అతికు చేరుకొని ఉన్నది ఊడగొడుతుంది. నేను మాట్లాడుతున్నది తెలంగాణ వాదం గురించి. అయితే చాలామంది తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడారు కానీ హైదరాబాద్ గురించే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకని? తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా హైదరాబాద్ ఉన్నందుకు తెలంగాణ బ్యాక్వర్డ్నెస్ మనకు కనిపిస్తలేదు. అవునా కాదా? తెలంగాణ బాగా డెవలప్ కాలేదు. ఇప్పుడు కూడా అవే ఊళ్ళు, అవే జనాలు. భూమి ధరలు పెరిగినాయి కానీ అది ఆర్టిఫిషియల్, లావాదేవీలు అవి తెలియదు. ఎందుకంటే 30-40 లక్షలు పెట్టి ఎకరా ఎవడు కొని అక్కడ పంటలు వేసి రాబడి తీయలేని నిజం అది కదా. నీళ్లు రావడం తెలంగాణకు శాపంగా మారింది. నీళ్లు లేని తెలంగాణకు సానుభూతి ఉండేది. నీటి వనరులు ఉన్న తెలంగాణకు ఏ సానుభూతి లేదు. నీళ్లు రాగానే పంటలు వేస్తున్నారు, పంటకు గిట్టుబాటు ధర లేదు. పంటలు వేసి నష్టపోతున్నారు. ముందు తెలంగాణలో నీటి ఎద్దడి వల్ల పంట వేయకుండా పేదవాళ్ళగా ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసి పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. కానీ భూధరలు 30 లక్షలు 40 లక్షలు. కానీ ఆ భూమి అమ్మేవారు లేరు, కొనేవారు లేరు. అమ్మేవారు ఉన్నా కొనేవాళ్ళు లేరు. నా ప్రశ్న ఎప్పటి నుంచో 2.5 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా ఒకటే. వ్యవసాయం కోసం పనికొచ్చే భూమికి 30 లక్షలు మీరు ఎలా సమర్థించుకుంటారు? ఎకరా భూమి సంవత్సరానికి 75,000 కూడా ఇవ్వని భూమిని మీరు 30 లక్షలకు సమర్థించుకుంటే ఆ భూమి యొక్క విలువని కొన్నవాడు చూడాలి అంటే, అదే వాల్యుయేషన్ చూడాలి అన్న 35 ఏళ్ళు ఆ భూమిని భరించాలి. టు రికవర్ 30 to 35 lakhs invested in agriculture properties with an annual return of 75,000 on average, he needs at least 35 years to recoup the money in which he has invested in that agriculture property. అగ్రికల్చర్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసిన 30-35 లక్షలు తనకు దక్కాలి అంటే 35 ఏళ్ళు కావాలి. అందుకోసమే తెలంగాణ మెరుస్తున్న కొనేవాడు లేడు. తెలంగాణ జిగేలు అంటున్న దగ్గర పోయేవాడు లేరు.
తెలంగాణ మనకు అంటే వజ్రాల తోటలా కనిపించిన ఆ వజ్రం కొనేయడానికి ఎవరు ధైర్యం చూపటం లేదు. మరి తెలంగాణ బతకాలి అంటే తెలంగాణ అనే పేరు ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాలి అంటే హైదరాబాదు దాంట్లో ఉండటం తప్పనిసరి. హైదరాబాదు ఎదిగిన కొడుకుతో సమానం. హైదరాబాదు ఎదిగిన పెండ్లైన పిల్లలున్న కొడుకుతో సమానం. ఆ కొడుకును తెలంగాణ తల్లి నుంచి వేరు చేస్తాము అనడం అనైతికము కదా. ఆ తల్లిదండ్రులకు హైదరాబాద్తో సంబంధం ఎంతుందంటే ఆ పిల్ల పెద్దవాడై పెండై వాడికి మనవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడిని అమ్మా నాన్న నుంచి వేరు చేద్దాము అనుకుంటే అది అనైతికం. ఎప్పుడు వేరు చేయాలి? చిన్నగా ఉన్నప్పుడే వేరు చేసేయాలి. అంటే ఎదుగుతున్న తెలంగాణ పుట్టినప్పుడే దాన్ని వేరు చేస్తుంటే ఆ బాధ అంతా ఉండేది కాదు. అయితే అందరు అడుగుతున్న ఒక డౌట్ ఏమంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుందా? నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాను. రాజకీయంగా పార్టీలు ఎంత బలంగా ఉన్నా, ఏ మోదీ ఉన్నా, ఎవడొచ్చినా హైదరాబాదుని ఇప్పుడు తెలంగాణ నుంచి విడగొట్టడం వాళ్ళ గోరి వాళ్ళు తవ్వుకున్నట్టే. అది సైలెంట్గా కానివ్వండి, ఫోర్స్ఫుల్లీ కానివ్వండి, చాకచక్యంగా కానివ్వండి, ఈ మూడిట్లో ఏది ఎంచుకున్నా వాళ్ళ గోరి వాళ్ళు తవ్వుకున్నట్టే. జనాలు తెలంగాణ ఎందుకు ఆశించారో వింటే ఆశ్చర్యం అవుతుంది. తెలంగాణ వాసులు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు అంటే హైదరాబాద్ వాళ్ళకి దక్కుతుందని. తెలంగాణలో జిల్లాలపై ఎవరికీ మోజు లేదు. తెలంగాణ జిల్లాలు ఆర్థిక కేంద్రాలు కావు, వ్యాపార కేంద్రాలు కావు, వ్యవసాయ కేంద్రాలు అసలే కావు, లేదా వాణిజ్యం ద్వారా జాబ్స్ ఇచ్చే కేంద్రాలు అసలే కావు. అంటే తెలంగాణకు ప్రత్యేకత ఏం లేదు. ఇలా ఎందుకు జరిగింది అంటే అది మన తప్పే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఎంత ముఖ్యముండెనో తెలంగాణ అయిన తర్వాత హైదరాబాదు మూడింతలు ముఖ్యమైపోయింది తెలంగాణకు. ఆంధ్ర హైదరాబాద్ని విడిచి బతకగలదు, తెలంగాణ హైదరాబాద్ని విడిచి బతకలేదు. కానీ ఎవరైనా భయపెట్టి బెదిరించి గుంజుకునే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? నేనేం చెప్తున్నా, నేను పెద్ద తెలంగాణ వాదిలాగా మాట్లాడతలేను, ఒక సామాన్య మనిషిగా మాట్లాడుతున్నాను. మీరు తెలంగాణ ఉద్యమం ఏం చూసిన కదా, దానికన్నా 10 రెట్లు ఉద్యమం హైదరాబాద్ని వేరు చేయడానికి చూస్తే అవుతుంది. 10 రెట్లు.
అంటే దీంట్లో ఒక్క ప్రాబ్లం ఏముంటాయి, అప్పటి హైదరాబాద్ ఇప్పటి హైదరాబాద్కి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది. ఆర్థిక శక్తిగా ఎదిగిన హైదరాబాదులో ఇప్పుడు ఆ చలనం లేదు. తెలంగాణ వాదులు బాగా బలిసిపోయారు. తెలంగాణ వాదులు బాగా బలిసిపోయారు అంటే ప్రతి ఒక్కటి ఆర్థికంగా చూస్తున్నారు. తెలంగాణ వాదం ఎత్తుకున్న వాళ్ళు కూడా ఆర్థిక లాభాలను చూసుకుంటున్నారు. తెలంగాణ వాసులు కూడా ఆర్థిక లాభాలను చూసుకుంటున్నారు. ఇది చూసుకొని చాలా మందికి ధైర్యం వస్తుంది. ఈ ఆర్థిక వాదాన్ని ఎత్తుకున్న వాళ్లను చిత్తు చేయొచ్చు అనే ఒక ఊహ వీళ్ళ దాంట్లో బాగా ప్రస్ఫుటంగా కనిపించింది. అంటే వీళ్ళు అమ్ముడు పోయే రకాలు. ప్రస్తుతం తెలంగాణ వాదులు అమ్ముడు పోయే రకాలు అని ఎట్లా తెలిసింది వీళ్లకు? బహుశా దేశంలో ఎక్కడైనా ఇంత విచ్చలవిడి ఎలక్షన్స్ ఎక్కడ జరుగుండవు. అంటే బహిరంగంగా బాహాటంగా ఓటుకు నోటు తీసుకొని తమను తాము అమ్ముకొని పరిస్థితి బాహాటంగా ఇంత ఎక్కడ దేశంలో ఉండదు. అంటే డబ్బులు ఇస్తే బహుశా వీళ్ళు హైదరాబాద్ని వదులుకుంటారేమో. డబ్బులు ఇస్తే అంటే వీళ్ళ చేతిలో డబ్బులు పెడితే కాదు. ఏ నాయకులు అడ్డుకుంటారో ఆ నాయకులను డబ్బు ద్వారా కొనేయచ్చు అనే ఒక భావన తెలంగాణలో ఏర్పడ్డది. ఇది ఎవరు తప్పు అంటే మన తప్పే. మనం వాళ్ళ చేతికి కట్టే ఇచ్చి కొట్టమని చెప్తున్నాం. కొట్టమని చెప్పి మళ్ళీ ఏడవడానికి మనం రెడీగా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే, ఎవడు ఎంత మొరిగినా హైదరాబాదుని రెండో రాజధాని అని చేసిన జనాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన స్వీకరించారు. ఇదో విచిత్రం. హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ని దేశపు రెండో రాజధానిగా స్వీకరిస్తారు, కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యము స్వీకరించారు. మీరు మెల్లిగా హైదరాబాద్ని కైవసం చేసుకోవాలని చేసిన ప్రయత్నించిన ఘోరాలకు తలపడిన ఇది ఫెయిల్ అయ్యే సూచనలు చాలా ఉన్నాయి. ఈ ప్రయత్నం చేస్తే బీజేపీ ఒక కౌన్సిలర్ సీటు కూడా గెలవలేదు. ఇలాంటి ప్రయత్నం చేస్తే జాగ్రత్త. ఎందుకు? అసలు హైదరాబాద్ని కాపాడుతున్న ఫ్యాక్టర్ ఏమి? హైదరాబాద్ని ఇంకా కేంద్రం తన గుప్పెట్లో తీసుకోవడానికి కూడా కష్టము అనడానికి కారణం ఇక్కడ ముస్లిం పాపులేషన్. తెలంగాణకు హైదరాబాద్ దక్కేటట్టు చేస్తుంది అంటే ఇక్కడ ముస్లిం పాపులేషన్. ఇప్పుడు వాళ్ళని రెచ్చగొడితే కేంద్రంలో ఉన్న బీజేపీ తన జన్మలో హైదరాబాద్ని కైవసం చేసుకోలేదు. జస్ట్ ముస్లిమ్స్ని రెచ్చగొట్టాలి. హైదరాబాద్ని తెలంగాణ నుంచి ఎవరు వేరు చేయలేరు. ఇదో చిన్న ఫార్ములా. తెలంగాణ వాదులు రక్షించలేరు, తెలంగాణ వాళ్ళు రక్షించలేరు. ఏ పొలిటికల్ సిస్టమ్ హైదరాబాద్ని
కేంద్ర ప్రభుత్వం పరం కాకుండా రక్షించలేరు. ఓన్లీ ముస్లిమ్సే రక్షించగలరు. విచిత్రం అనిపిస్తుంది కదా, ఇది నిజం. ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లు కట్టకపోయినా, వాటర్ బిల్ కట్టకపోయినా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోయినా, ఎంప్లాయ్మెంట్ అడగకపోయినా, అరటి బండిలు దొబ్బినా వీళ్ళు మనకు చాలా ముఖ్యం. తెలంగాణకు హైదరాబాద్ పర్మనెంట్గా ఉండాలి అంటే ముస్లిమ్స్ ఇలాగే ఉండాలి, మనం అలాగే ఉండాలి. అంటే కాపలాగా వస్తున్నారు వీళ్ళు. ఒక గుప్పెడు అన్నం కోసం ఒక రాష్ట్రానికి హైదరాబాద్ ని కాపలాగా వస్తున్న వ్యక్తులు వీళ్ళే. మనం హైదరాబాద్ని రక్షించలేం, మనలో ఆ దమ్ము లేదు, కానీ వీళ్ళకుంది. అందుకే బహుశా చాలా మంది వీళ్ళు బిల్లులు కట్టకపోయినా, వీళ్ళు ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగపడకపోయినా పెంచి పోషిస్తున్నారు. చాలా మంది ఈ ఫ్యాక్టర్ చాలా లైట్గా తీసుకొని ఉంటారు, అభాండాలు కూడా వేస్తుంటారు. మీరు ఇమాజిన్ చేయండి, ఇంతమంది పుడుతున్నారు హైదరాబాద్లో ముస్లిమ్స్, కానీ వీళ్ళ ఒత్తిడి ఏమాత్రం హైదరాబాద్పై లేదు. అదే హిందూ పాపులేషన్ హైదరాబాద్లో పెరుగుతుంటే ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే హిందూ పాపులేషన్లో ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్, జాబ్ చేయాలనే కాంక్ష, ఈ రెండు ఒత్తిడి పెంచుతూ ఉంటాయి. కానీ ముస్లిం పాపులేషన్లో పుడుతూ ఉంటారు, వాళ్లకు చదువు మీద మక్కువ లేదు, ఏదో ఒక పని చేసి బతకాలి అనే ఒక కాంక్ష ఉంటుంది. దీనివల్ల ఒక రాష్ట్రంపై వీళ్ళ ఒత్తిడి చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఒత్తిడి వల్లే వీళ్ళు కూడా రక్షింపబడుతున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కిన పంజా విప్పితే, బుస కొడితే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ముస్లిమ్స్ సైలెంట్గా ఉన్నారు కనుకనే హైదరాబాదులో వాళ్లకు స్థానం ఉంది. వాళ్ళు ఎదురు తిరగబడితే, ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకే నష్టం, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసమే వాళ్ళు ఎంత జనాభా పెరుగుతున్నా వాళ్ళు హైదరాబాదుపై ఒత్తిడి పెంచలేకపోతున్నారు. వీళ్ల వల్లనే బీజేపీ హైదరాబాద్ని కైవసం చేసుకునే దాంట్లో విఫలమవుతుంది. ఇది శుభసూచికం. ఇట్లా ఎవరు చెప్పి ఉంటారు కదా, మీ దగ్గర చూస్తున్నారు కదా, జయప్రకాష్ నారాయణ వీళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద రౌండ్ టేబుల్ పెట్టి డిస్కషన్ చేస్తారు. తెలంగాణ వాదులు వాళ్ళు ఎవరైనా నా అలా మాట్లాడినారు అంటే నా గొప్పలు చెప్పుకోవడం కాదు, నా దగ్గర ఇటువంటి 100 ఉన్నాయి కథలు. కానీ నేనే గంటలు ఎవడో మాట్లాడతాడని నేను అసలు ఏ వీడియో చేయను. 2 విషయాలు, ఏం లాభం, వాళ్ళే మేధావులు, మనమంతా బేకారగాళ్ళం, ఎందుకు మాట్లాడాలి అనవసరంగా. ఇంకా మనదేదన్నా 2-3 ఐడియాస్ తీసుకొని వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళు బహిరంగంగా బాహాటంగా మాట్లాడి వా అనిపించుకుంటారు. మనకేం దక్కుతుంది బొచ్చు, కనుక మనం ఎక్కువ మాట్లాడాలి, మనకు మంచిది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మన మనసుకు బాగా అనిపించింది కూడా బహిర్గతం కాకుండా చూసుకోవాలి. ఇవాళ రేపు మనుషులకు ఉండవలసిన ముఖ్య లక్ష్యం అది. నీ సంతోషమైన ఎమోషన్స్, నీ దుఃఖంతో కూడుకున్న ఎమోషన్స్ కూడా పక్కవాడికి తెలియకూడదు. తెలిసిందా నీ గతి హైదరాబాద్ గతి అవుతుంది. మనకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు, దేశంలో అందరికీ తెలుసు.
మనం హైదరాబాద్ని ఎందుకు ఆశిస్తున్నామో మనకు తెలుసు, దేశంలో అందరికీ తెలుసు. కానీ మనము ఆ భావ వ్యక్తీకరణ చేయకూడదు. హైదరాబాద్ మాకు ముఖ్యము, హైదరాబాద్ని పక్కకు జరిపితే మేము ఏం చేస్తాం తెలుసా, హైదరాబాదే మా గుండెకాయ అని చెప్పకూడదు. గుండెకాయ అయినా దాని గాలి కూడా బయట వరకు తెలియకూడదు. హైదరాబాద్ ఉంటే ఎంత, పీకితే ఎంత అనే కాన్ఫిడెన్స్ తెలంగాణలో ఉండాలి. కానీ హైదరాబాద్ని జారనీయకూడదు. తెలంగాణలో ఎలా సెంటిమెంట్ ఉండాలంటే హైదరాబాద్ ఉంటే ఎంత, పోతే ఎంత అనేలాగా ఉండి హైదరాబాద్ని విడవకూడదు. గంధనీతి. అది తెలంగాణ వాళ్లకు బుర్ర లేదు, పాడు లేదు. మాకు హైదరాబాద్ ముఖ్యం, మాకు హైదరాబాద్ ముఖ్యం అంటే వీళ్ళు పట్టేసిండ్రు. వీళ్ళని పడగొట్టాలి అంటే హైదరాబాద్ని కదిలించాలి. నువ్వు నాకు ఇది ముఖ్యం, నాకు ఇది ముఖ్యం అని అనుకో, ఆ వీక్నెస్ మీద అందరూ వచ్చి కొడతారు. కనుక ఆ వీక్నెస్ని మనం బయట పెట్టకూడదు. హైదరాబాద్ మాకు ఉంటేంది పోతేంది, ఉంటేంది పోతేంది అనాలి. కానీ దాన్ని పట్టు విడకూడదు. వీళ్ళేంది ఉంటేంది పోతేంది అన్నారు. మనం తీసుకోవడానికి పోతేమో ఇట్లా రియాక్షన్ వస్తుంది, ఏదో నడుస్తుంది తెలంగాణలో అనుకోవాలి. ఇది రాజకీయ తంత్రం యొక్క ఒక పార్టీది. మనం గట్టిగా మొరగకూడదు. మాకు హైదరాబాద్ లేకుండా ఉండడానికి కాదు, మాకు హైదరాబాద్ సర్వస్వం అనకూడదు. సర్వస్వం అన్నావా వీళ్ళ ప్రాణం ఏ చిలుకలో ఉంది అని అర్థమైపోతుంది వీళ్ళకు. ఆ చిలుకను బంధిస్తే వీళ్ళు మన చేతికి వస్తారని తెలిసిపోతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. బీజేపీ బీఆర్ఎస్తో కలవవలసిందే. బీజేపీ ఎంఐఎంతో కలవలేదు కదా, బీజేపీ కాంగ్రెస్తో అసలే కలవలేదు. బీజేపీ కలవగలిగిన పార్టీ బీఆర్ఎస్. ఇద్దరు వీక్ ఉన్నారు. ఇద్దరు వీక్ క్యాండిడేట్లు కలిసిపోతే నష్టమేమి లేదు. కానీ బీజేపీ ముఖ్య ఉద్దేశం ఏమంటే హైదరాబాద్ పై గ్రిప్ కావాలి. గ్రిప్తో వాళ్ళు శాసించాలన్నా అంటే లేదు వాళ్ళకు. హైదరాబాదు రిసోర్సెస్ని వీళ్ళు తమ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం వాడుకోవాలి. ఇది దుర్మార్గమైన ఆలోచన. అంటే తెలంగాణను హైదరాబాద్ని వాడుకోవాలి కానీ ఉంచుకోవద్దు. ఉంచుకోకుండా వాడుకునే ప్రయత్నం. వినడానికే ఎంత దరిద్రంగా ఉంది కదా, మరి ఆచరణలో పెడితే ఇంకంత దరిద్రంగా ఉంటుంది. మనం ఇప్పుడు వింటున్న వాదనలు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుంది, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ కావాలి అనేది హైదరాబాద్ని నిజాం పరిపాలన నుంచి విముక్తి చేసేటప్పుడే డిసైడ్ చేసుకోవలసిన విషయం. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. గట్టిగా ప్రయత్నం చేసి విడగొడితే తెలంగాణ ఛత్తీస్గఢ్ కన్నా ఘోరమైన స్థితిలో ఉంటుంది. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఏమాత్రం కాంక్ష లేకుండా ఓట్ల ద్వారా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని పవర్లో ఉండేవాళ్ళు తెలంగాణని ఎలా పాలిస్తారో మీరే ఆలోచించవలసిన విషయం. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఇప్పుడు హైదరాబాద్ని విడగొట్టడం దాదాపు అసాధ్యం. అసాధ్యం అంటే మేము సుసాధ్యం చేస్తామంటే చేసుకోండి.
కానీ మీరు హైదరాబాద్ని కేంద్ర ప్రభుత్వం పాలించడం చాలా కష్టం. ఇప్పుడు ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో అసాధ్యం. కనుక వాదనలు, ప్రతివాదనలు, కుట్రలు జరిగినాయా, కుతంత్రాలు ఇవన్నీ జరుగుతుంటాయి, మొరుగుతుంటాయి. మనం పట్టించుకోవాలన్నా అంటే మనకు ఫ్యాక్ట్స్ తెలిసి ఉండాలి. ఇలా జరిగితే ఏమవుతుంది? ఇప్పుడు కేంద్రానికి హైదరాబాద్ ముఖ్యం, ఏ డౌట్ లేదు. వాళ్లకు ముఖ్యమని మనం సఖ్యతగా ఉండగలమా అంటే ఉండలేము. వాళ్ళకెంత ముఖ్యమో వాళ్ళకన్నా 10 రెట్లు ముఖ్యం మనకు. కాబట్టి వాళ్ళ ముఖ్యం ఇంపార్టెంటా, మన ముఖ్యం ఇంపార్టెంటా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. దీనిపై ఎక్కువ ఆలోచించవద్దు. ఎక్కువ ఆలోచించినా అది వీక్నెస్గా భావిస్తారు. చూసినరా, వాళ్ళు నిద్ర లేకున్న రాత్రులు గడుపుతున్నారు. మనం హైదరాబాద్ గుంజుకుంటాం అనగానే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని వాళ్ళకు కొద్ది కూడా సంకేతం తగలదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, కిషన్ రెడ్డి వీళ్ళంతా హైదరాబాద్లో వసూళ్లు చేస్తున్నారు. వసూళ్లు చేసి కేంద్రానికి పంపిస్తున్నారు తప్ప తెలంగాణ నేతలు కాదు వీళ్ళంతా. ఒక గల్లీ లీడరు ఓడిపోతే కేంద్ర మంత్రి ఏంటంటే ఎందుకైంటది? ఏం కిషన్ రెడ్డి దగ్గర ఒళ్ళు నుంచి ఏదైనా సుగంధం వెళ్తుందా? ఉత్సవం వస్తే అగరబత్తి వాసన వస్తుందా? లేదా మహోన్నత వ్యక్తిత్వం? ఏం కాదు. మరి అంబర్పేటలో ఓడిపోయినా తీసుకుపోయి కేంద్ర మంత్రి చేసి నెత్తి మీద కిరీటంలో ఎందుకు పెట్టుకుంటున్నాడు మోదీ? పెద్ద గ్రేట్ నెగోషియేటరా? కాదు. ఓ వ్యక్తిత్వమా? కాదు. ఒక రాజకీయ శక్తినా? కాదు. అంబర్పేటలోనే ఓడిపోయాడు. ఓ చిన్న కాన్స్టిట్యుయెన్సీ గెలవనోడు ఇవాళ కేంద్ర మంత్రి దిగుతలేడు. మనం ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తిత్వని నేతృత్వం అని పెట్టుకుంటే జన్మల హైదరాబాద్లో బీజేపీ పవర్లో రాదు. నో డౌట్. బీజేపీ రాకుండా చేస్తుంది ముస్లిం పాపులేషన్. వీళ్ళని ఎంత మనం తిట్టుకున్నా, ఫ్రీగా తింటున్నారా అని తిట్టుకున్నా, హైదరాబాదు తెలంగాణలో ఉండాలి అంటే వీళ్ళని మేపుతూనే ఉండాలి, తప్పదు. వీళ్ళు ఏమి ఎక్కువ అడగారు. ఎవరిది వాడు సైకిల్ పంచర్ చేసుకుంటాడు, మౌస్కి బండి అంటాడు, బండ్లు అమ్ముకుంటాడు, ఏమో చేస్తుంటారు వాళ్ళు, చేయనీయాలి వాళ్ళు. మనం ఎక్కువ తల ఖరాబ్ చేసుకోవద్దు. వీళ్ళే మనల్ని రక్షిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ రక్షిస్తుంది, బీజేపీ అమ్మేస్తుంది తెలంగాణ. అవసరం వచ్చినప్పుడు అద్దెకిచ్చేస్తుంది. కానీ తుర్కోళ్ళు అట్లా కాదు. తుర్కోళ్ళు హైదరాబాద్ని తెలంగాణ నుంచి అంటే విడిపోకుండా చూసుకునే కొన్ని, దాన్ని ఏమంటారు, మొలలు, కీల్ అంటారు. అంటే పెట్టి కొడితే అతుక్కపోతుంది. ఈ మొలలే వీళ్ళు. మనం తిట్టుకున్నా పర్వాలేదు, వీళ్ళు ఇట్లా ఉంటారు, ఎక్కడంటే అక్కడ గలీజ్ చేస్తుంటారు. ఎక్కడ చూసినా వీళ్ళే, హాస్పిటల్ అంతా వీళ్ళే, బిల్లులు కట్టారు, మొత్తం తింటారు, పర్వాలేదు. ఒక నిజాం పరిపాలిత రాష్ట్రంలో బీజేపీ 7 మంది ఎంపీలు గెలిచిందంటే అదే ఎక్కువ, అదే పెద్ద ఘనత. మీరు ఇమాజిన్ చేయండి, అన్ని భూములు వాళ్ళవే, అన్ని నిజాంవే. ఇప్పుడు తుర్కోళ్ళ దగ్గర భూములే తక్కువైపోయినాయి, లేవు, వర్చువల్లీ లేవు. అంటే ఎక్కడ పోయినాయి? ఆంధ్ర వాళ్ళ గ్రిప్లు ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు ఈ తుర్కోళ్ళ కన్నా డేంజరస్. ఇప్పుడు మనను హైదరాబాద్ని దేవుడు కాపాడుతుంది. నిజాం చెర నుంచి వల్లభాయ్ పటేల్ కాపాడితే అది
కాపాడిన హైదరాబాదు కాస్త ఆంధ్ర వాళ్ళ గ్రిప్లో పోయి అది బాగా పెరిగి తెలంగాణ వాళ్ళ చేతిలో వచ్చి మళ్ళీ ఢిల్లీ వాళ్ళ చేతిలో పోతుంది. అంటే ఇది చేతులు మారుతుంది. ఇంత ఘోరం చూడండి, ఒక సిటీ చేతులు మారుతుంది. ఎవడంటే వాడు వాడుకుంటున్నాడు, ఎవడు ఇష్టపడుతున్నాడు వాడు వాడుకుంటున్నాడు. అందరికీ దీని కీర్తి కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోయి 2-3 సంవత్సరాలు అవుతున్న చంద్రబాబు నాయుడు ఇంకా సైబరాబాద్, సైబర్ సిటీ, హైటెక్ సిటీ మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ పోయి చెప్పుకోవడానికి ఏం లేదు. చెప్పుకోవాలంటే మళ్ళీ ఇక సైబరాబాదు, సైబర్ టవర్స్, హైటెక్ సిటీనే చెప్పుకోవాలి. ఎవడైనా అంతే. కిషన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎంపీ గనక ఇంపార్టెన్స్. మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. నేను ఇప్పుడు ఏమేమి చెప్పినా కదా, అవి ఆటోమేటిక్గా హైదరాబాద్ని రక్షిస్తాయి. మనం కామ్గా ఉండాలి, ఏం తెలియనట్టు. ఎక్కువ అలసడి రేపొద్దు. మనకు హైదరాబాదే ముఖ్యం అనొద్దు ఎప్పుడు. మాకేం తెలంగాణలో మస్తున్నాయి టౌన్స్ అనాలి. మెదక్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మహబూబ్నగర్ ఉంది. మహబూబ్నగర్ ఏం తక్కువనా? హైదరాబాద్కు తాత మహబూబ్నగర్. ప్రపంచంలో లేనంత సోమరపోతలు మన జిల్లాలో ఉన్నారు. మా జిల్లాది మహబూబ్నగర్. ఎవడు ఒక ఇంచుగా కదపలేడు మహబూబ్నగర్. ప్రపంచం అతలాకుతలమైన మహబూబ్నగర్ జిల్లాలో ఎవడు ఒక మనిషిని కదపలేడు, చేంజ్ చేయలేడు. అంత నైతిక విలువలు కలిగిన మనుషులు పాలమూరు వాసు. ఒక్కసారి ఒక కళ్ళు సీసా, ఒక గొంగడి, ఒక గట్క, ఒక జొన్న రొట్టేస్తే నువ్వు ఏం చేసినా ఏం ఫరక పడదు. లేవాడు, నడవాడు, కదలాడు. అంటే ఒక ఇన్స్పిరేషన్. పాలమూరు జిల్లా అనేది ఒక ఇన్స్పిరేషన్ అందరికి. పాలమూరు జిల్లాలో అందరూ యోగులే. చాలా మంది నవ్వుతుంటారు, సోమరిపోతులు వీళ్ళు, భాష బాగుండదు, వీళ్ళు వలస కూలీలు, వీళ్ళు అంటారు. కాదు. పాలమూరు వాసులు యోగులు, మునులు, ఋషులు లాగా. నువ్వేం చేయి, ఏంటి గింజలేయాలి, ఓట్లు పెంచాలి, గిట్టుబాటు ధర రాదు. దీనికన్నా కౌలుకి ఇచ్చేసి వచ్చిన డబ్బులతో కళ్ళు తాగేసి జొన్న రొట్టె తీసుకొని గొంగడ కప్పుకొని పండుకుంటే అయిపోయాయి. దీనికి ఇంత కష్టపడాలి? ఏంటికి చేయాలరా మనము? ఏంటికి? అబ్బో 300 కూలిస్తే రోజంతా పని చేయాలనా? ప్రతి రాష్ట్రానికి ఇటువంటి ఒక్క జిల్లా ఉంటుంది. ఎవడు ఏం బీకలేడు. నిజామాబాద్ డెవలప్ అయిపోయింది, వరంగల్ డెవలప్ అయిపోతుంది, మొన్న వచ్చిన మెదక్ డెవలప్ అయిపోయింది, హరీష్ రావు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ అయిపోయింది, అన్ని డెవలప్ అయిపోయింది. కొనాకు నాగర్ కర్నూలు విడిపోయి కొద్ది డెవలప్ అవుతుంది. మనపర్తి డెవలప్, మన మహబూబ్నగరే కూల్ 100 కిలోమీటర్ హైదరాబాద్ నుంచి దూరం ఉంటే ఎట్లా డెవలప్ కావాలి? ఇది మీరు చూడండి, దాని గాలి దాకి జడ్చర్ల కూడా డెవలప్ కాదు, షాద్నగర్ కూడా అంతంత. ఇప్పుడు అన్నీ మహబూబ్నగర్ లోపల వచ్చేవి, అన్నీ మొన్న విడిపోయినాయి. ఇక్కడంతా మన పాలమూరు వాసులే. వాళ్ళకి గట్టి సంకల్పం ఉంది. ఎవడు ఏమైనా ఏని సావని, ఎంత పురోగతి కానీ మనకు మన స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారమే ఉంటాం. అందుకోసం చూడండి, మన ప్రపంచంలో నాకేమనిపిస్తుంది అంటే హ్యాపీయెస్ట్ ప్లేసెస్ రెండే ఉన్నాయి. ఒకటేమో భూటాన్. పైన భూటాన్ అనే దేశం హ్యాపీయెస్ట్ కంట్రీ అంట వరల్డ్లో. హ్యాపీయెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే పాలమూరే, మా జిల్లాదే. అందుకోసం మేమంతా హ్యాపీగా ఉంటాం. అసలు హ్యాపీగా ఎట్లుండాలి అంటే, మనము ఒక 10 years పాలమూరులో ఉండొస్తే మనకు హ్యాపీనెస్ వాల్యూ తెలుస్తుంది. పెద్ద ఆశలు లేవు, పెద్ద పంటలు లేవు, ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఓట్లు వేస్తాం. రేషన్ బియ్యం వస్తే రేషన్ బియ్యం తింటాం, జొన్నలు మండితే జొన్నలు తింటాం.
కళ్ళు సీసా మాత్రం రోజు ఉండాలి. మినిమం రిక్వైర్మెంట్ బై అది. ఒక మనిషికి ఇంత అన్నం, పట్టడన్నం, ఒక సీసా. మీరు చూడండి, ప్రపంచంలో ఏమైనా చేసుకోండి, మీరు హైటెక్ సిటీ చేయండి, సైబరాబాద్ చేయండి, ఏమైనా చేయండి. పాలమూరుకు పోయి ఏం కావాలరా నీకు? వజ్రాలు కావాలన్నా, రీబాక్ కావాలన్నా, సూట్లు కావాలన్నా, కార్లు కావాలంటే ఏమొద్దండి. ఏం కావాలరా? ఓ జొన్న రొట్టె, లేదంటావా గట్క, ఏం లేదంటావా సాయంత్రం సీసా, చాలు మనిషి హ్యాపీగా బతకడానికి. అసలు భూటాన్ వాళ్ళు ఇక్కడ వస్తే పరేషన్ అవుతారు. మేమే హ్యాపీయెస్ట్ అంటే ఈ పాలమూరులో ఇంత హ్యాపీగా ఉన్నారు ఆ జనాలు. నేను వెటకారం చేస్తలేను, నిజం చెప్తున్నా. మీరు ఏదైనా కష్టపడే ఏమైనా చెప్పండి వాళ్ళకు. ఎవడేస్తాడబ్బా? ఓ రోజుకు 400 కూలిస్తే 10 గంటలు పని చేయాలన్నా? వాయబ్బో, బాగాలే ఉన్నాడబ్బా. మరి ఏం చేస్తావు? కూలి లేకపోతే లేకప్పా, గుడ్కారం అన్నం తింటే పంటాం. ఫ్యూచర్ గురించి ఏం టెన్షన్ ఏం లేదు మనోళ్ళకు, బిందాస్. మా దగ్గర ఉన్నారు కొంతమంది. ఏమా ఈరప్ప, నీ బర్రె రాత్రి దెంకపాయ అంటాడు. అంటే ఎడవైంది అంటే ఈడి కూడా ఈ చేనులో పడ్డట్టు ఉంది అంటే, పడ్డదా? చూద్దాంలే, అన్నీ ఉందా అంటే, నా బర్రె రాత్రి చేనులో పడ్డది, వాడు కట్టి పట్టేసిండో ఎక్కడ పోయిందో ఏం చిత్తలేదు, ఎడవైంది దిగపోయినా అది అన్నీ ఉందా? చూస్తలే, వాడు ఎప్పుడు పోతాడు ఎత్తుకడానికి? సాయంత్రం అవుతుంటే అప్పుడు పోతాడు. చూసినావా నా భార్య ఇడుగోల చేతులు ఉందట. ఎప్పుడుంది? నిన్న రాత్రి పడ్డదట. వాడు వచ్చి చెప్పి, మహేష్ వచ్చి చెప్పి పోయి చూస్తలేదు. నిన్న రాత్రి పడ్డ బర్రె ఇంకా కన్నే ఉంటుందా? ఇంకోళ్ళ చేనులో ఉంటుంది అంటే బేఫికర్. రేపు వస్తుందిలే, ఎడబోతుంది బర్రెక్కుర వారైతు దొంగముడ, ఎడవైందో వస్తుందిలే. ఎవడు తీసుకోపోతాడు దాన్ని? 1/2 లీటర్ పాలు కదా బర్రెని పెట్టుకొని ఏం చేస్తాడు ఎవడైనా? వస్తుందిలే, మళ్ళా మాన కొట్టానికి వస్తుంది బర్రె, ఎడవుతుంది అంతే. బర్రె 1/2 లీటర్ ఇస్తుంది, అది ఎవడు తీసుకోపోడు. ఎవరి చేనులో వాడితే ఏముంది అంటే, నేను జనరల్ మెంటల్ చెప్తున్నా, మాటలు ఇట్లా ఉంటాయి మన దగ్గర. కనుక ఆ గాలి, పాలమూర గాలి కూడా కొద్దిగా హైదరాబాద్ వాళ్ళకి తగిలింది. వీళ్ళు కూడా బిందాస్ క్యాండిడేట్. దేశం నుంచి ఎవడెవడొచ్చి ఇక్కడ పని చేసుకొని కోటీశ్వర్లు అయిపోతారు. వీళ్ళలో ఏ కాంక్ష లేదు, ఏ ప్రొటెస్ట్ లేదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ఫేర్స్ డబల్ చేస్తా ఇస్తున్నారు, మెట్రో డబల్ అయిపోయినా ఇస్తున్నారు. అంటే వీళ్ళంతా కోటీశ్వర్లాగా ఫీల్ అవుతారు. ఏ ప్రొటెస్ట్ లేదు. ఉన్నదా జీతం చేసుకుంటే ఇంత వచ్చిందా, తింటావా, పాటావా? రాను హైదరాబాద్ కూడా భూటాన్లా తయారైంది. ఫస్ట్ భూటాన్, నెక్స్ట్ పాలమూరు, నెక్స్ట్ హైదరాబాదే. పుణ్యానికి భూములు అమ్ముకోవాలి, బస్ బందాసి కూర్చోవాలి. కనుక మనము ఈ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుంది అని ఏ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా దీన్ని నెత్తిన పెట్టుకోవాలనుకుంటే భస్మం అయిపోతాడు, ఇది మాత్రం షూర్. భస్మం కావాలని తీర్మానించుకొని హైదరాబాద్ని విడగొడితే ఇక వాళ్ళ కర్మ, మనమేం చేయలేం. మనం మాత్రం తటస్థంగా ఉండాలి. మన గట్క, మన కళ్ళు సీసాని విడవద్దు. మన వంతు ప్రయత్నం ఏం చేసే అవసరం లేదు. అసలు మన ముఖాలు చూసి సగం విరమించుకుంటారు అని అందరికీ తెలియజేసుకుంటూ, దీనిపై ఎక్కువ రాద్ధాంతం చేయకుండా పొలిటికల్గా ఏమేం చేయాలనో అది ప్రజలు చేస్తే ఎన్నటికీ హైదరాబాదు, తెలంగాణ నుంచి వేరుపడే సమస్యనే ఉండదు అని అందరినీ తెలియజేసుకుంటూ,
నమస్కారం.